రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్. ఈ సినిమాల నిర్మాతల మీద ఇప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయంటే దాని వెనక ఏదైనా అక్రమాలు జరిగాయా, లెక్కలు ప్రభుత్వానికి చెప్పకుండా సో భారీ స్థాయిలో ఏమన్నా కోట్ల రూపాయలను ఆర్జించారా, ఇలా రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. అసలు సినిమాని ఎలా నిర్మిస్తారు, సినిమా నిర్మాణం ఎలా జరుగుతుంది, వీటికి ఫైనాన్స్ ఎలా వస్తుంది, వీటిని ఎలా అమ్ముతారు, ఈ పూర్తి డీటెయిల్స్ మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. మనతో పాటు దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పడానికి ఉన్నారు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. చాలామంది మేము సినిమాలు చూస్తుంటాం, సామాన్యులు, ప్రేక్షకులు, అభిమానులు. సినిమా టికెట్ కొనడం, ఆన్లైన్ బుక్ చేసుకోవడం, సినిమా చూడడం, రావడం, ఇంత వచ్చింది, ఇంత కలెక్షన్ వచ్చింది, ఇంత ఖర్చు అయింది, ఇన్ని 100 కోట్లు రికార్డు కలెక్షన్ సాధించాం. ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఏంది, 100 సెంటర్లు ఆడింది 50 రోజులు, 200 సెంటర్లో 100 రోజులు ఆడింది, ఇలా రికార్డ్స్గా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా కూడా అన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, ఇన్ని థియేటర్లో అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని రోజుల్లో అన్ని 100 కోట్లు వచ్చాయి అని. అసలు సినిమాని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, సినిమా డే 1 నుంచి పూర్తయ్యే వరకు, రిలీజ్ అయ్యే వరకు ఈ బిజినెస్ అంతా ఎలా నడుస్తుంది, కొంచెం సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్తారా? ఎట్లా ఉంటుందండి సినిమా ప్రొడక్షన్ అనేది? ఇప్పుడు వీళ్ళు ఎలా ఆరాట పడుతున్నారు, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా, ఇప్పుడు వచ్చిన మైత్రి మూవీస్ అయితే వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళు ఎంత నష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళకి నష్టాలు వస్తాయి. ఇప్పుడు దిల్ రాజుకి మొన్న 3-4 సినిమాలు పోయినాయి కదా. ఈ రొటేషన్లో ఉంటారు కాబట్టి, ఫైనాన్స్ రొటేషన్లో ఉంటారు కాబట్టి అది తెలియకుండా ముందు సంపాదించుంటారు. ముందు సంపాదించిన వాటి మీద ఇంట్లో పెట్టుకోరు కదా. సంపాదించుకున్న డబ్బుని ఏం చేస్తారంటే ఏదో ఒక ఆస్తుల రూపంలోనో వాటి రూపంలోనూ వేస్తారు. అంటే జీవితం మొదలైపోయింది మనకి. ఓకే, అంటే రొటేషన్ చేస్తూ ఉంటారు. ఒక సినిమా లాస్ అయినా కూడా ఇంకో సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఆ సినిమా దీన్ని కవర్ చేస్తారు. ఫైనాన్సర్ అనే ఆయన ఒక ఆయన ఉంటాడు. వాళ్ళు వచ్చి రైడ్ అయిన వాళ్ళ మీద కూడా రైడ్ జరిగింది. ఫైనాన్షియల్ మీద కూడా. ఓకే, బేసిక్గా ఎట్టుండేదంటే, ఒకప్పుడు సినిమా వేరే ఉండేది. మనం కథ అనేది తయారు చేసుకున్న తర్వాత ఒక హీరోకి చెప్తే ఆ హీరో డేట్లు ఇస్తే ఆ హీరోకి రెమ్యునరేషన్ అది ఇది మాట్లాడి అతనికి ఒక అడ్వాన్స్ ఇచ్చి డైరెక్టర్ని ఒక ఆయన ఫిక్స్ చేసుకొని సినిమా ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉండేది. జరుగుతుండేటప్పుడు ఇన్ బిట్వీన్లో బిజినెస్ అయ్యేది. సినిమా హీరోని బట్టి బిజినెస్ అయ్యేది. హీరో ఒక రకంగా మార్కెట్ ఉన్న హీరో అనుకోండి, బిజినెస్ అవుతుంటే కొంచెం ఫైనాన్స్ తీసుకొని 25% మనకి అడ్వాన్స్ రూపంలో వచ్చేది. ఎవరిస్తారు? డిస్ట్రిబ్యూటర్లు, కొనినోళ్ళు, జిల్లాల్లో ఉన్న 25% ఇస్తారు. మనము ఏం చేస్తాము, 25% ఇస్తాము. మిగతా ఒక 25% నుంచి 30% వరకు మనం ఫైనాన్సర్ దగ్గర ఎంగేజ్ చేస్తాం అమౌంట్. సినిమాకి అయ్యే ఖర్చులో 25% ముందుగానే డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చేస్తారు. డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఆ సినిమా హీరో, డైరెక్టర్స్, కాస్టింగ్ ని బట్టి వీళ్ళు ఇస్తారు. ఆ సినిమాని బట్టి వాళ్ళు ఎగ్జిబిటర్ల దగ్గర, వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్లు అంటే వాళ్ళే ఉండి ఇవ్వరు, థియేటర్ ఓనర్ దగ్గర నుంచి తీసుకొని ఇస్తారు. వాళ్ళు థియేటర్లో ఏ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలంటే ఆ థియేటర్ ఓనరు డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబ్యూటర్కి ఇస్తాడు. ఆ ఎగ్జిబ్యూటర్ లేదా డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ఇది గతంలో జరిగే ప్రక్రియ, ఎప్పుడైనా జరిగే ప్రక్రియ ఇదే. ఇప్పుడు కూడా అదే ఇస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో మీరు ఒక మాట కూడా అన్నారు, 25% డిస్ట్రిబ్యూటర్ ఇస్తే మిగిలిన 30%, 25% ఫైనాన్స్ చేస్తారు. ఫైనాన్స్ దగ్గర తీసుకుంటారు. ఇంట్రెస్ట్ తీసుకుంటారా? మామూలుగా ఇంట్రెస్టే. ఎంత ఉంటుంది సార్ ఇంట్రెస్ట్? అంతకుముందు 3 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 100 కోట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నట్టుంది, 2.5 ఆ రేటుకి. 100కి 2.5 రూపాయలు ఉంటుంది. 100కి 2.5 రూపాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సినిమా ఫీల్డ్లో సంపాదించిన వాళ్ళే వాళ్ళ తర్వాత సినిమా తీయకుండా ఈ డబ్బుని ఎవరో ఫైనాన్సర్ ద్వారా రొటేట్ చేస్తుంటారు. ఓకే, ఎవరి డబ్బు అని వాళ్ళకి తెలియదు, వాళ్ళ డబ్బు అన్నట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఓకే, అది ఎలా అయినా కానీ ఫైనాన్షియర్స్ గా ఇలా మారుతారు కొంతమంది. వాళ్ళు సినిమాని బట్టి ఇవ్వమంటారు. ఓకే, సినిమాని బట్టే ఇస్తారు. ఇక్కడ ఫైనాన్స్ కూడా సొంత ప్రాపర్టీలు ఉంటేనే ఇస్తారు. ఏ పెద్ద హీరోతో పెట్టేవాళ్ళు పెద్ద సొంత ఆస్తులు పెట్టాల్సినంత అవసరం లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక చైన్ లాగా ఉంటుంది. అది ఒక సినిమా ఇప్పుడు
కాబట్టి ఏంటంటే సినిమా ప్రొడక్షన్ అనేది ఓకే, అక్కడ ఫైనాన్స్ చేస్తారు, ఆ, అక్కడ 25% డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చారు, 25% ఫైనాన్షియల్స్ దగ్గర తీసుకున్నారు, 50%, మిగిలిన 50% ప్రొడ్యూసర్ ఓన్ మనీ. మిగిలిన 50%లో ప్రొడ్యూసర్ ఓమ్ మనీ ఎవరు బెటరు, 10 to 15% పెడతారు. మిగతా అన్ని వచ్చి మన యొక్క హోదాతో, ఇప్పుడు మనం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసాం అనుకోండి, మనం డబ్బు కట్టాల్సిన పనిలే, ముందుగా ఇవ్వాల్సిన అవసరంలే. సినిమా రిలీజ్ డేట్కి ఇవ్వచ్చు. కెమెరాలు తీసుకుంటాం అనుకోండి అద్దెకి, అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం లే. మనం చెల్లించాల్సింది ఏంటంటే వర్క్ స్పాట్ లో జరిగే వ్యవహారానికే చెల్లించాల. ఇప్పుడు ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ రాలేదనుకోండి, డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి రాలేదు అనుకోండి, సినిమా హీరో అయినా రాలా, చూద్దాం ఇంకా ఇది 1 సంవత్సరం తీస్తారు, 3 సంవత్సరాలు తీస్తున్నారు కాబట్టి సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు ఫస్టే రావట్లే, రాకపోతే ఫైనాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్దవి చూస్తుంటాం మనం, జీ గ్రూప్ అని, రిలయన్స్ గ్రూప్ అని, తర్వాత హీరోస్ ఇంటర్నేషనల్ గ్రూప్ అని, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్లా సార్ ఫైనాన్స్ చేస్తారా, లేదంటే వాళ్ళ సినిమాని ఇన్వెస్ట్ చేస్తారా, లేదా ఎట్లా ఇది వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని మనం చూస్తుంటాం కదా? వాళ్ళు నేమ్ వేసుకుంటారు, అవి వచ్చి మల్టీనేషనల్ షేర్ హోల్డర్స్ కంపెనీస్ కదా, వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏదో కొంచెం ఆర్థిక సహాయం చేసి, ఇప్పుడు ఫైనాన్స్ లాగే ఏదో చేసి ఊరకనే ఈ సినిమా మాది అంటే షేర్ వాల్యూ పెరిగే దానికోసం. ఓకే, వీఆర్ ఆల్సో ది పార్ట్నర్స్ దిస్ ఫరం అని చెప్పి చెప్తారు. అంటే ఇన్ కొలాబరేషన్ విత్ జీ అని చెప్పి ఉంటది కదా, అంటే వాళ్ళతో కలిపి వాళ్ళ సహాయం చాలా తక్కువ ఉంటుంది. పాన్ ఇండియా అంటున్నారు కదా, హిందీలో రిలీజ్ చేసుకునే దానికి దీనికి ఏదైనా డబ్బులు నామమాత్రపు అమౌంట్లే హిందీకి అదే విధంగా ఓటీటీకి ఎంత ఉంటాయో ఆ డబ్బుల వరకు వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఓకే, రైట్, అయిపోయింది. ఇప్పుడు మిగిలిన అంటే ఇవన్నీ కూడా క్రెడిట్ అన్నారు, స్టూడియోకి లేకపోతే సెట్స్ కి వీటన్నిటికి కూడా క్రెడిట్, సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటికి ఇవ్వాలి, మిగతాది 15% నిర్మాత ఖర్చు పెట్టుకుంటాడు. మరి హీరో, హీరోయిన్, డైరెక్టర్ వీళ్ళకి ముందుగానే అమౌంట్స్ ఇస్తారా? జనరల్ గా వచ్చి ఇప్పుడు హీరోలు వచ్చి సినిమా బిజినెస్ బట్టి వాళ్ళు షేర్ తీసుకుంటున్నారు. మామూలుగా నామినల్ గా కొంచెం అమౌంట్ తీసుకొని వాళ్ళు షేర్ హోల్డర్స్ లాగా ఉంటున్నారు. ఇప్పుడు మనం వింటుంటాం ఒక్కో హీరోకి 100 కోట్లని, 200 కోట్లని, 50 కోట్లని వింటుంటాం. ఈ అమౌంట్ ని సినిమాకు ముందు ఎంత ఇస్తారు? ఇప్పుడు సినిమా ముందు ₹1 కూడా తీసుకొని హీరోలు కూడా ఉంటారు. చూద్దాంలే మధ్యలో షూటింగ్ మధ్యలో తీసుకుంటాము అనే ఉద్దేశంతో ఉంటారనమాట. ప్రొడ్యూసర్ని బట్టి అది. ఇప్పుడు ప్రొడ్యూసర్ కొంచెం నిజాయితీగా ఉండేవాడు అనుకోండి, డబ్బులు తీసుకోరు, ₹1 కూడా తీసుకోరు, ఇస్తులేండి కానివ్వండి అని అంటారు. ఎందుకు కొన్నిసార్లు వచ్చి ఫస్టే కావాలని చెప్పి అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అది ప్రొడ్యూసర్ హీరోకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. కొంతమంది వాళ్ళే సొంతంగా ప్రొడ్యూసర్ గా లాగా మారి, అంటే ఇండైరెక్ట్ గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ ఏరియా నాదని, లేకపోతే వచ్చిన సినిమాలు బిజినెస్ నాకు ఇంతని, ఇలా ఉంటుందా? పర్సంటేజ్ లాగా ఏమైనా మాట్లాడుకుంటారా? బేసిక్గా ఏముంటుందంటే వాళ్ళు రెమ్యునరేషన్ కొంచెం ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, ఒక 100 కోట్లని మీరు అనుకున్నారు అనుకోండి, నాకు 50 ఇవ్వండి, ఒక 25 పైసలు 30 పైసలు పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఇంతకుముందు ఏరియాలు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు ఆ సిస్టమ్. హీరోలు తీసుకునేవాళ్ళు. అలా ఎవరెవరు తీసుకున్నారు పాత రోజుల్లో? చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు మేజర్ గా ఏంటంటే ఓటీటీ రైట్స్, ఓటీటీ అగ్రిమెంట్ ఉందనుకోండి. ఇప్పుడు మనకు ఓటీటీ అగ్రిమెంట్ ఉందనుకోండి, నెట్ఫ్లిక్స్ ఎవరో ప్రైమ్ వాడు నీ సినిమా నేను ఇన్ని కోట్లకు కొంటాను, 150 కోట్లకు కొంటాను అని అంటే బ్యాంకులు కూడా ఇస్తాయి లోన్లు. ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, మిగిలినటువంటి వాట్ ఎవర్ ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ముందుగానే సినిమా షూటింగ్ జరిగే టైంలోనే, ఓపెన్ జరిగే టైంలోనే షూటింగ్ అప్పుడే అగ్రిమెంట్ చేసుకుంటాయి. పెద్ద హీరో సినిమాకి అగ్రిమెంట్ చేసుకుంటాయి. వీళ్ళు ఏమైనా ముందు ఇన్వెస్ట్ చేస్తారా? అంటే అమౌంట్ అడ్వాన్స్ ఏమైనా ఇస్తారా? అందుకే థర్డ్ పార్టీలు ఎంగేజ్ చేస్తారు వీళ్ళు. థర్డ్ పార్టీలు ఎందుకు ఉంటారు ఇన్ బిట్వీన్ అంటే ప్రొడ్యూసర్ కి ఓటీటీకి మధ్య ఇంకొక కంపెనీ థర్డ్ పార్టీ ఉంటుంది, వీళ్ళు దానికి అమ్ముతారు, వీళ్ళు వాళ్ళకి అమ్ముతారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ కంపెనీ ఇవ్వలేదనుకో, పే చేయలేదనుకో, వీళ్ళు మనం కంపెనీకి అమ్మున్నాము అని చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, బ్యాంకుల్లో డబ్బులు తీసుకుంటారు, ఎక్కడ బయట డబ్బులు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు బ్యాంకు అన్నారు కదా, థర్డ్ పార్టీలు డబ్బులు తీసుకుంటారు, ఫైనాన్స్ తీసుకొని ఇస్తారు. కానీ ఓటీటీ వాళ్ళైతే ముందు డబ్బులు ఇవ్వరు. ఓటీటీ వాళ్ళు కొన్నిటికి ఇస్తారు, మామూలు చిన్న సినిమాకి అయితే అసలు ఇవ్వరు.
పెద్ద సినిమాలకైతే ఇస్తారు. పెద్ద సినిమాలకైతే ఇస్తారు. ఓకే. ఆ- నెక్స్ట్ ఓటీటీ. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఇచ్చే సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు. ఇచ్చే సిస్టమ్ లేదు కాబట్టి థర్డ్ పార్టీని ఎంకరేజ్ చేస్తారు. ఓకే. థర్డ్ పార్టీని ఎంకరేజ్ చేసి థర్డ్ పార్టీ ఇప్పుడు అగ్రిమెంట్ మనం నేరుగా కంపెనీ చేయకుండా థర్డ్ పార్టీకి చేస్తాం. థర్డ్ పార్టీ ఏం చేస్తాడు, దాన్ని ఎక్కడో కుదోబెట్టి మనకు డబ్బులు తెచ్చిస్తాడు. ఓకే, అర్థమైంది. సో ఫైనల్గా ఇలా షూటింగ్ అయిపోద్ది, అప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. వచ్చిన ప్రాఫిట్స్ అన్ని ఎలా షేర్ అవుతాయి? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందండి చెప్పమంటారా? ఇప్పుడు ఒక నెల్లూరు జిల్లా తీసుకోండి, 1 కోటి రూపాయలకి అమ్మారు అనుకోండి. ఒక అన్ని ఊర్లలో థియేటర్లో ప్రొజెక్షన్ అనేది వేయాలి ఫస్ట్. నెల్లూరు అంటే నెల్లూరు సిటీ, నెల్లూరు, గూడూరు, నెల్లూరు కావలి, అక్కడ సూలూరుపేట, డిజిటల్ నాయుడుపేట. ప్రొజెక్షన్ కోసం క్యూబ్ అని ఒకటి ఉంటుంది. దానికి మనం ఒక వారానికి ఇంతని కట్టాల. అది కట్టేసి పబ్లిసిటీ పోస్టర్లు అవన్నీ లోకల్గా మనం ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాం. అమ్మిన ఆయన అవన్నీ పే చేస్తాడు. పే చేసిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత కండిషన్ ఎట్టుంటుందంటే ఎన్ఆర్ఏ అని ఒక కండిషన్ ఉంటుంది, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్. ఈ కోటి నిర్మాతకి సొంతం. కోటి రాకపోయినా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. ₹1 కోటి కొంటే డిస్ట్రిబ్యూటర్. ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు, ₹1 కోటి కొంటే కోటి రాకపోయినా అడిగే హక్కు నిర్మాతను అడిగే హక్కు లేదు, డిస్ట్రిబ్యూటర్కి లేదు. ఓకే. కోటి పైన కలెక్ట్ చేసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, కోటికి 20% ఇస్తారు. నిర్మాత ఇస్తాడు, వాడు అతనికి పే చేస్తాడు. నేనంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ₹1 కోటి సినిమా కొన్నాడు. ఈ ₹1 కోటి వచ్చేంత వరకు అది రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ₹1 కోటి వచ్చే వరకు ప్రొడ్యూసర్ కి రిటర్న్ చేయాల్సినంత అవసరం లేదు. ప్రొడ్యూసర్ కి అసలు అదే ఎన్ఆర్ఏ సిస్టమ్. అదే కోటి దాటితే 50 లక్షలు వచ్చింది, కోటి 50 లక్షలు వచ్చింది, కోటి పక్కన పెట్టేస్తే మిగిలింది 50 లక్షలు. ఈ 50 లక్షలను ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? 50 లక్షలు ఏంటంటే ₹1,50,000కి 20% కమిషన్ అతనికి, ఎవరైతే కొన్నాడో నెల్లూరు డిస్ట్రిబ్యూటర్కి. మిగిలిన అమౌంట్ లో పబ్లిసిటీ పోస్టర్ల డబ్బులు, అంటించిన డబ్బులు, అంటించుంటారు కదా, అవన్నీ కూడా అవన్నీ తీసేసి నిర్మాతకు వస్తాయి డబ్బులు. ఓకే. నిర్మాతకే వస్తాయి. ఫైనల్ గా 80% రిస్క్ అతను చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ చేస్తాడు. ఫుల్ రిస్క్ డిస్ట్రిబ్యూటర్ చేస్తాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలకి ఎట్టా ఉంటుందంటే రికవరబుల్ అడ్వాన్స్ అంటారు. ఎంతైనా ఇస్తారు, మనం ఎంత అడిగితే అంత, మన హోదాని బట్టి. ఇప్పుడు మేము ఒక సినిమా రిలీజ్ చేసాం, నిజమనే సినిమా. మేము రికవరబుల్ బేసిస్లో చేసాం. రికవరబుల్ అంటే మాది ఇంత కలెక్ట్ చేసింది అనుకో, మిగతా ఎంత అయితే అంత వాళ్ళకి ఇచ్చేయడమే. ఇంకా అందులో మీకు నెల్లూరు నుంచి ₹1 కోటి ఇచ్చాడు, అతనికి 50 లక్షలే వచ్చింది. 50 నుంచే అతనికి మీరు ఇవ్వాలి. అప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, 5% తీసుకుంటారు డిస్ట్రిబ్యూటర్ 5%. ఆ 50 లక్షలకే 5%. ఒకవేళ కోటి దాటింది అనుకోండి, కోటి దాటితే మామూలుగా అయితే ఎన్ఆర్ఐ సిస్టమ్ లో 20% డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. కానీ ఈ స్లాబ్ సిస్టమ్ లో మాత్రం ఏం చేస్తారు, నాన్ రీఫండబుల్ అయితే అప్పుడు ఏం చేస్తారు, 5% మాత్రమే ఇస్తారు. 5% మాత్రమే ఇస్తారు. మొత్తం ఖర్చులు ప్రొడ్యూసరే పెడతారు. అదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా కొన్ని సినిమాలు ఇప్పుడు దిల్ రాజు గారి కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. నైజాంలో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అదే విధంగా వైజాగ్ లో ఉంది, ఆంధ్రాలో మైత్రి వాళ్ళకి కూడా సేమ్ ఉంది. ఈ ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్ గా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యేదానికి ఇదొక కారణం కూడా. ఇమీడియట్ గా డబ్బు వాళ్ళ దగ్గరే చేరుతుంది. ఇప్పుడు వేరే ఎగ్జిబిటర్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాళ్ళ దగ్గర అదంతా షేర్ అయ్యి లాస్ట్ లో అప్పుడు అంతా మిగిలేది తర్వాత ఫైనల్ అవుతుంది. కానీ వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, వీళ్ళ సొంత థియేటర్లు ఉన్నాయి కాబట్టి అందుకని రైట్స్ వీళ్ళ సొంత థియేటర్లు ఉన్నాయి కాబట్టి జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.